మెడికల్ కాలేజీలో చేరడానికి వెళ్తున్న జరీనాకు మన కాలనీ వాళ్ళందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మేడం గారు ఉంగరం ప్రజెంట్ చేస్తారు. హ్యాపీ? థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే మేడం. బేటీ జరీనా లేవ్. ఐఎమ్ ఆల్వేస్ యువర్ వెల్ విషర్. నో కాంప్రమైజ్. ఓకే? అలాగే. విష్ యూ గుడ్ లక్. ఒక్క కానిస్టేబుల్ సర్కిల్లో కాపలా ఉంటే చుట్టుపక్కల కన్నుచూపు మేర ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలరు. అంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావు బేటా అని మా నాన్నగారు అంటుండేవారు. రాత్రింబవళ్ళు ప్రాణాలకి కూడా లెక్క చెయ్యకుండా ప్రజలకి సేవ చేస్తున్న ఒక కానిస్టేబుల్ కూతురికి డాక్టర్ అయ్యే హోదా లేదు అని అవమానించిన కాలేజీ యాజమాన్యాన్ని చెప్పుతో కొట్టినట్టు మన మేడం మైసమ్మ గారు డొనేషన్ ఫీజు కట్టి మనలో ఒక ఆడబిడ్డకి డాక్టర్ అయ్యే హోదాని కల్పించినందుకు. భాషా, నో నో నో. మన జరీనా మంచి డాక్టర్ అయి అమెరికా పోయి పెద్ద హోదాలో చూడాలని తన తండ్రి భాషా కన్న కలల్ని నిజం చేయాలని మన కాలనీ వాళ్ళందరి దిక్కున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను డాక్టర్ అయ్యాక అమెరికా వెళ్ళను. మన పోలీస్ క్వార్టర్స్లోనే హాస్పిటల్ పెడతాను. ట్రీట్మెంట్కి డబ్బు లేక నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నేను డాక్టర్ అయ్యాక ఎవరమ్మ కూడా అలా చనిపోకూడదు. జాగ్రత్త బేటీ, మంచిగా చదువుకో. అలాగే పాపా. అరే రైలు కదిలింది, జల్దీ రా. రా రా, ముందు ఇందులో ఎక్కువ. నెక్స్ట్ స్టేషన్ లో మారుదూలే. S9 కోచి, జాగ్రత్త. టికెట్ నీ దగ్గరే ఉంది. జాగ్రత్త అమ్మా జరీనా. దిగంగానే స్టేషన్ కి ఫోన్ చేయి. జాగ్రత్త బేటీ. వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట. పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెలలా జీతం ఇస్తున్నాను నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటకెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్. నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఆర్ యు హ్యాపీ? ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000. మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు. లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా. ఏ గోడౌన్లోంచి తెచ్చావరా? నువ్వురా. నెంబరు 20 సార్. తప్పండి తప్పండి తప్పండి. రండి సార్, రండి సార్. అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కర్లేదు. మ్యాటర్ వీడు ఆల్రెడీ పోస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. 1000 × 25,000 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను. ప్రతి నెల 1 తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లెగడం. ఆర్ యు హ్యాపీ? యూ కెన్ గో. హలో. ఎస్.
బాడీని పోస్ట్మార్టంకి పంపియండి. భాషాబాయ్, భేటీని ఎంబీబీఎస్ చదివిస్తున్నావంటగా? అవును భయ్యా, అల్లా దయ వల్ల అది పెద్ద డాక్టర్ అవ్వాలి. నేను బతికేదే దానికోసం. అల్లా చల్లగా చూస్తాడులే. శుక్రియా సాబ్. ఏంటి సాబ్, మీరు ఇక్కడికి వచ్చారేంటి? భాషాబాయ్ పదండి. ఏమైంది సాబ్? చెప్తాను, పదండి ప్లీజ్. Excuse me. Yes. I'm Sub Inspector Ramaswamy. Hello. I want some information. Okay. సాంబయ్య ఏసీ కోచ్. నేనే, చెప్పండి. ఓకే, మొన్న 3వ తారీఖు ఏసీ కోచ్లో జరీనా అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. 3వ తారీఖు రన్నింగ్ ట్రైన్లో ఒక అమ్మాయి ఎక్కింది. తెలియక ఏసీ కోచ్లోకి ఎక్కితే తర్వాత స్టేషన్లో S9లోకి మారమని నేనే చెప్పాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అంటే ఆ అమ్మాయి ట్రైన్లోంచి పడిపోయిన విషయం కూడా మీకు తెలీదా? తెలియదు సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. ఇది మా అత్తగారు పెట్టిన ఉంగరం సార్. ఆ అమ్మాయి చేతికి ఉంగరం నీ చేతికి వచ్చింది, కానీ ఆ అమ్మాయికి ఏమైందో నీకు తెలీదా? అది ఆ రోజు ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరమ్మా నువ్వు? S9లో ఎక్కాలి సార్. ట్రైన్ కదిలిపోతే ఎక్కేసాను. ఇందులో ఎక్కకూడదమ్మా, ఇది ఏసీ కోచ్, ఫైన్ వేస్తారు. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? నెక్స్ట్ స్టేషన్లో దిగి మారిపో. అదిరిపోయే ఫిగర్ ఉందిరా. ఎక్కడ్రా బాబు, తొందరగా చెప్పరా బాబు. పిలిచారా సార్? థ్యాంక్ యూ సార్. ఏమా, స్టేషన్ రావడానికి టైం పడుతుంది, లోపల కూర్చో. పర్వాలేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. భలే దానివమ్మా, చెల్లెలాంటి దానివి. కూపే ఖాళీగా ఉంది, కూర్చో. అలాగే సార్. ఇందులో కూర్చోమ్మా, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్.
సార్ చచ్చిందిరాది. ఇప్పుడు ఎలా సార్ నా ఉద్యోగం పోతుంది? నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా గానీ ముందు దీన్ని తీసుకెళ్లి బయట పారాయి. ఓకే సార్, అలాగే సార్. అన్యాయంగా చంపేశారు కదా.